వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్కి సంబంధించిన నిట్ అండి. ఇది వరంగల్కి సంబంధించినటువంటి ఎన్ఐటిలో ఈరోజు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క వరంగల్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందనమాట. ఇక నిట్లో వచ్చేప్పటికి మనకి వచ్చినటువంటి అఫీషియల్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. www.nitw.ac.in అనమాట. ఈ యొక్క వెబ్సైట్కి వెళ్తే మనం కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి మనకి అన్నీ కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ ఎవరంటే ఇండియన్ సిటిజన్స్ అని ఫాలోయింగ్ పోస్టులు కూడా కింద ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇక ఏ క్వాలిఫికేషన్ వరకు ఏ పోస్టులు ఉన్నాయి, మనం ఎలిజిబుల్ ఈ యొక్క క్వాలిఫికేషన్కి పోస్ట్ నేమ్ ఏంటి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఇక శాలరీ ఎలా ఉంటుంది అన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేప్పటి ఇక్కడ సీనియర్ మెడికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ పోస్ట్ అండి. ఇది పే లెవెల్ వచ్చేప్పటికి 12th ప్లే అనమాట. దీనికి వచ్చేప్పటికి ఒక పోస్ట్ మాత్రం ఉంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇది గ్రూప్ ఏ, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేప్పటికి 6 అనమాట. అసిస్టెంట్ ఇంజనీర్ గ్రూప్ బి, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి నెక్స్ట్ నుంచి 3 నుంచి 8 వరకు అన్నీ కూడా గ్రూప్ బి జాబ్లు అనమాట. ఇవి వచ్చేప్పటికి అసిస్టెంట్ ఇంజనీర్ 2, సూపరింటెండెంట్ 8, టెక్నికల్ అసిస్టెంట్ 27, జూనియర్ ఇంజనీర్ 8, ఎస్ఏఎస్ అసిస్టెంట్ 3, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇవి వచ్చేప్పటికి 2 ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు వచ్చేప్పటికి సీనియర్ టెక్నీషియన్ 19, టెక్నీషియన్ 34, జూనియర్ అసిస్టెంట్ 19. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా వీరు ఎక్స్పీరియన్స్ ఏమని అడిగారా, ఎసెన్షియల్ ఏంటి, ఖచ్చితంగా కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఫస్ట్ పోస్ట్ అనమాట. ఇది గ్రూప్ ఏ పోస్టు. ఈ యొక్క శాలరీస్ కూడా 78,000, లెవెల్ 12th పే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటే ఉంది, ఇది అన్రిజర్వ్డ్ అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ డిప్యూటేషన్ అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అండి, రెగ్యులర్ పోస్టులే, ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ అవేం కాదు. కాబట్టి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా అడిగినారు. ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది షెడ్యూల్డ్ టు ది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం వీరు ఎక్కడైనా 1 year ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇవి ఉన్నాయి. ఇవి ఎసెన్షియల్ ఖచ్చితంగా అడిగిన అనమాట. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది పోస్ట్ని అనుసరించి అనమాట. ఇక నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనమాట. ఇది 56,000 అబోవ్ ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి 6 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి అన్రిజర్వ్డ్ 4, ఎస్సీ 1, ఓబీసీ 1. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి. దీనికి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అట్లీస్ట్ 55 మార్క్స్తో మనం పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక ఈ మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్స్, ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కూడా. ఇక శాలరీ వచ్చేప్పటికి 45,000 అబోవ్ ఉంది. ఇది పే లెవెల్ 7th పే. ఇక ఇది వచ్చేప్పటికి 1 ఏఈ ఎలక్ట్రికల్ పోస్ట్ కూడా 1 ఉందన్నమాట. డిప్యూటేషన్ ఇంక్లూడ్ నాట్ ఎక్సీడింగ్ 55 years ఏజ్ లిమిట్ అనమాట. ఇక నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ఇక్కడ డిజేబుల్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఎసెన్షియల్ వచ్చేప్పటికి ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనం పొంది ఉండాలన్నమాట. ఇక సూపరింటెండెంట్ వచ్చేప్పటికి 35,000 అబోవ్ ఉంది. అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 2, ఎస్సీ 1. ఇనిషియల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ 2 years అనమాట. నాట్ ఎక్సీడింగ్ 30 years ఏజ్ లిమిట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఖచ్చితంగా 50%తో పాస్ అయి ఉండాలి. నాలెడ్జ్ కంప్యూటర్ అనమాట. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, దీనికి 35,000 అబోవ్ ఉంది. ఇక్కడ వచ్చేప్పటికి అన్రిజర్వ్డ్ 13, ఓబీసీ 7, ఎస్సీ 4, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ కూడా ఇవ్వడం జరిగింది 2. టోటల్ వచ్చేసి 27. ఇనిషియల్ కాంట్రాక్ట్ ఫర్ 2 years ఇది కూడా.
30 సంవత్సరాలకి మించకూడదు. ఫస్ట్ క్లాస్లో మనం బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ ఎంసీఏ ఆర్ మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% మార్క్స్తో కూడా అడగడం జరిగింది. ఇలా డిజేబుల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది, ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అనేది స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్డ్ టెస్టు, ఇట్లా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రాసెస్. జూనియర్ ఇంజనీరింగ్ ఇది కూడా 35,000 అబోవ్, 2 years కాంట్రాక్ట్. ఇవి మొత్తం 5 ఉన్నాయి. 5 వచ్చేప్పటికి అన్రిజర్వ్డ్ పోస్టులు, ఓబీసీ 2, ఎస్సీ వచ్చేప్పటికి 1, టోటల్ 8 పోస్టులు. ఇది కూడా బీఈ ఆర్ బీటెక్ క్వాలిఫికేషన్తో, ఇక ఖచ్చితంగా ఎసెన్షియల్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా సేమ్ అనమాట, అబోవ్ దానివల్లే. ఇక స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఎస్ఏఎస్ అసిస్టెంట్ అనమాట. ఇది ఎస్ఏఎస్ అంటే పోస్ట్ నేమ్ అదండి. ఇక ఇవి వచ్చేప్పటికి అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి. 2 years కాంట్రాక్ట్ బేస్డ్ లెవెల్లో ఉంటుంది. 30 సంవత్సరాలకు మెచ్చకూడదు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఫిజిక్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అడిగారు అనమాట. అంటే లైక్ పీఈటీ కావచ్చు మేబీ. ఇక్కడ ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్, మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చాక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇది 35,000 అబోవ్ ఉంది. పే లెవెల్ 6th పే అనమాట. డిఏ అలవెన్స్లు అన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పోస్టులు వరంగల్ అర్బన్ డిస్టిక్ని బట్టి ఉంటుంది. వేకెన్సీస్ 2, ఇనిషియల్లీ ఆన్ కాంట్రాక్ట్ బేస్డ్ 2 years, నాట్ ఎక్సీడింగ్ 30 years అనమాట. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, అంటే బిఎల్ఐబి ఆర్ బిఎల్ఐసి వీరు ఖచ్చితంగా చేసి ఉండాలి, ఎసెన్షియల్ అనమాట. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎంఎల్ఐసి కూడా అడగడం జరిగిందనమాట, అంటే పీజీ లెవెల్లో. ఇక్కడ ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్సెస్ అడగడం జరిగింది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1, స్టేజ్ 2, ఇక ఫైనల్లీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రిఫరబుల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట స్టేజ్ 3లో. సీనియర్ టెక్నీషియన్ జాబ్ 25,000 అబౌవ్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ 10, ఓబీసీ 5, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ 19. 2 years కాంట్రాక్ట్ బేస్డ్ లెవెల్లో ఉంటుంది. నాట్ ఎక్సీడింగ్ 33 years అనమాట. ఇవి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించినవి అనమాట. ఇంకా అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇదిగోండి మొత్తం సేమ్ అబోవ్ దానివల్లే ఉంటుంది. టెక్నీషియన్ పోస్టులు ఇవి వచ్చేటి 34 ఉన్నాయి. ఎక్కువగా అన్రిజర్వ్డ్ 16, ఓబీసీ 9, ఎస్సీ 5, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 3 అనమాట. 21,000 అబోవ్ ఉంటుంది. ఇది కూడా 2 years కాంట్రాక్ట్ బేస్డ్ లెవెల్లో ఉంటుంది. 27 సంవత్సరాలకు మించకూడదు. సివిల్ డిపార్ట్మెంట్ డిప్లొమా చేసిన వాళ్ళకి, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రిఫర్ ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ అనమాట. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట. ఫైనల్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవి వచ్చేప్పటికి 19 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్రిజర్వ్డ్ 9, ఓబీసీ 4, ఎస్సీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూఏ 1 అనమాట. ఇక నాట్ ఎక్సీడింగ్ 27 years, 2 years కాంట్రాక్ట్ బేస్డ్ లెవెల్లో ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిసిప్లైన్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్ అనమాట. ఖచ్చితంగా వీళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందంట. ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సెన్స్ అనేది ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మొత్తం, ఎస్సీ ఎస్టీకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది ఏజ్ రిలాక్సెన్స్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అన్ని గ్రూపుల వారికి. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేప్పటికి జనరల్ అభ్యర్థులకు, ఓబీసీ వచ్చేప్పటికి 1000 రూపాయలు. మిగతా ఇవి పోస్ట్ కోడ్ 1, 2కు సంబంధించినవండి. ఇక పోస్ట్ కోడ్ మిగతా గ్రూప్ బి జాబ్స్కి వీటికి సంబంధించేపటికి 500 రూపీస్ అనమాట. ఇక మిగతా ఎస్సీ ఎస్టీ మహిళా ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా ఇక్కడ లేదనమాట. ఇంకా అదర్ కండిషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇవి భాగంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఒక పాయింట్ అనేది రేజ్ చేసి బాగా అండర్లైన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఫ్రమ్ సీరియల్ 3 to 10 will be initially appointed contract basis for
పీరియడ్ ఆఫ్ 2 years, ఖచ్చితంగా 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్ చేసిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ స్కిల్స్ని బట్టి తర్వాత రెగ్యులేట్ చేస్తాము అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క 18th పాయింట్ కూడా దానికి సంబంధించింది అనమాట. ఇక అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇదిగోండి ఇవ్వడం జరిగింది, nitw.ac.in అనమాట. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ ఆన్లైన్ 23rd August అనమాట. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి 23rd September అనమాట. ఇవ్వండి ఈరోజు మనకి ఐఐటి వరంగల్ NIT నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి NIT వరంగల్కి సంబంధించి ప్రతి పోస్టు ఎన్ని పోస్టులు ఉన్నాయి, వేకెన్సీలు ఎప్పుడు, ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఇది NIT పోస్టులు ఎన్ని ఉన్నాయి, గ్రూప్ ఏ పోస్టులు ఏంటి, బి ఏంటి, సి ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది చక్కగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.